హి గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 8/3/2024 శుక్రవారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. దానికి సంబంధించి 2 విషయాలు చెప్పుకొని మనము కార్యక్రమంలోకి వెళ్దాం. లయకారుడు శివరూపుడు. శివతత్వం అమేయం. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ మొత్తం మానవాళి కోసం వచ్చిన వాళ్ళు. మానవాళి కోసం ఆయన ఏం చేశారు? ప్రథమంగా అందరికన్నా ముందు సృష్టింపబడక ముందు క్షీరసాగర మథనం జరుగుతుంటే దాంట్లో మొట్టమొదటగా వచ్చిందంటే హాలాహలం. ఆ హాలాహలం దాన్ని అలాగా సాగనిస్తే మొత్తం లోకాలు, రాబోయే లోకాలు, అప్పటి వరకు ఉన్న లోకాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకని ఆ వినాశనాన్ని ఆపడం కోసం తనే మింగి ఆ గరళం మొత్తాన్ని అలా తన కంఠంలో ఉంచుకున్నాడు. అందుకే ఆయన గరళ కంఠుడు అంటారు. అది నీలంగా మారిపోయింది. ఆ కంఠం కూడా కంఠం నీలంగా ఉంటుంది ఆ హలాహలం ఉండడం వల్ల. దానికి మనకు గుర్తు ఏంటంటే ఈ మధ్య కాలంలో హోమియో మందులు దాన్ని రుజువుపరిచే సమయంలో హేరింగ్ అన్న ఆయన
హానిమన్‌తో పాటు ఉన్నాయన. హానిమన్ కాలంలో ఉన్నాయన. హేరింగ్స్, హేరింగ్ అన్నాయన. ఏం జేశాడు? ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆహ్, ఆహ్, ఒక నాగుపాము. అంటే చాలా భయంకరమైనదనమాట. దాని శ్వాస వల్లే ఆ చుట్టూ ఉన్న విషపూరితంగా ఉండే ఆ శ్వాస. ఆ చుట్టూ ఉన్నది మాడిపోతుందనమాట. ఆ శ్వాస ఎంతవరకు వచ్చిందో అంతవరకు అది మాడిపోతుంది. అంత విషపూరితమైనటువంటి పామది. ఆ విషాన్ని ఆ పాముని తీసుకొచ్చి, ఆ విషం నేను తాగుతాను. దాన్ని తీసుకురండి అని జెప్పి హేరింగ్ అంటే, చాలా మంది మేము తీసుకురాలేము. అది చాలా అది వెంటనే కాటేస్తుంది. దాన్ని మేము చనిపోతాం. దాన్ని పట్టుకోవడం చాలా కష్టమని ఎంతోమంది వెనకడుగు వేస్తే, ఎట్లో గట్లగా ఎక్కువ డబ్బులిస్తాను అని చెప్పి, మొత్తానికి వాళ్ళ చేత ఆ పాముని తెప్పించి, ఆ పాము యొక్క గరళాన్ని తను ముందుగా తీసుకొని, దాని నుంచి అంటే ఆయనది హోమియోపతి యొక్క సిద్ధాంతం ఏంటి? ఏవో ఏ పదార్థం అయితే ఆరోగ్యవంతుల్లో రోగాన్ని పుట్టిస్తుందో, అనారోగ్యాన్ని కలిగిస్తుందో, అటువంటి రోగానికి, అటువంటి అనారోగ్యానికి అదే మందుగా పనిచేసి, దాన్ని ఇచ్చినందువల్ల ఆ రోగం తగ్గుతోంది. అది ఆరోగ్యవంతుల్లోనేమో ఒకే పదార్థం, ఆరోగ్యవంతుల్లో రోగాన్ని సృష్టిస్తుంది. ఆ రోగిలో ఆ రోగాన్ని తగ్గిస్తుంది. అది ఇక్కడ చిత్రమైన విషయం. ఒకే పదార్థం. అట్లాగా ఆయన ఆ గరళాన్ని మింగాడు. ఆయన కంఠమంతా నీలంగా మారిపోయింది. అట్లా అంటే వీళ్ళందరూ ఏంటంటే మానవాళి కోసం. అంటే హేరింగ్ గూడా పరమ శివుడు శంకరుడితో మనం పోల్చుకోవటానికి వీలుగా అన్నట్టుగా అనమాట. అంటే ఊరికే మనం భక్తిగా కొలవడం అనేది కాకుండా, మానవాళి కోసం ఏదో ఒకటి మనం చేయడం అన్నట్టుగా. అట్లా జీసస్ ద క్రైస్ట్ మొత్తం సమస్త మానవాళి కోసం ఆ సిలువనెక్కాడు. తన్ను తను త్యాగం చేశాడు. తన ప్రాణ త్యాగం చేశాడు సిలువ ఎక్కి. శివతత్వం అమేయం. ఇంతని కొలిచి చెప్పలేనిది. పర్వతమంత కాటుకను సముద్రమంత నీటి పాత్రలో ముంచి సిరా తయారు చేసి భూమి అంత కాగితం పెట్టుకొని కల్పవృక్షం కొమ్మను కలంగా అమర్చుకొని మాటల కోసం తడుముకోనక్కరలేని వాగ్దేవి సరస్వతి స్వయంగా కూర్చుని అదే పనిగా ఎల్లకాలము రాస్తూ వెళ్ళిన సాంబశివుడి మహిమను సమగ్రంగా వివరించడం సాధ్యం కాదు అంటుంది శివ మహిమ్నా స్తోత్రం. శివ అంటే మంగళం, శుభం అని అర్థం. శం కరుడు అంటే ఆనందాన్ని, శ్రేయస్సును, సౌభాగ్యాన్ని ఇచ్చేవాడు. ప్రళయకాలంలో ప్రాణికోటినంతా లయం చేసే ఫలాకుడిని, భస్మలేపనంతో దిగంబరుడిగా శ్మశాన సీమలలో సంచరించే కామారిని శివుడు, శంకరుడు అనడం ఏమి సబబు? వేదాంత దృష్ట్యా మృత్యువులో భయంకరము, అమంగళము, అపవిత్రము ఏమీ లేదు. జనన మరణాలు దేహానికి మాత్రమే తప్ప దేహికి లేవు. తాత్కాలికంగా ధరించిన ఒక దేహం జీర్ణమైపోతే దేహి దాన్ని వదిలేసి మరొక కొత్త దేహాన్ని, నామరూపాలను పొందుతాడు. మాసి, వెలిసి, చిరిగిన వస్త్రాన్ని మార్చి నూతన వస్త్రాన్ని ధరించటంలో అమంగళమేముంది? కాబట్టి పునఃసృష్టికి దోహదం చేసే లయకారుడు శివరూపుడే. అంటే ఈ సృష్టి ప్రళయంలోకి ఎవరు తీసుకెళ్తున్నారు? ఆ తీసుకెళ్లే తత్వాన్ని ఏమంటున్నాం? శివతత్వం అంటున్నాం. సృష్టించే తత్వాన్ని బ్రహ్మతత్వం అంటున్నాం. బ్రహ్మ అంటున్నాం. స్థితి చెందించే తత్వాన్ని, దాన్ని కాపాడుతూ ఉండే తత్వాన్ని విష్ణు తత్వం అంటున్నాం. ఇట్లాగా లయతత్వానికి సంబంధించి సమస్తము శంకరుడిలోనికి లయమైపోతుంది. మరలా తిరిగి పునఃసృష్టి చేయడానికి ఆయన నుంచే తీసుకుని, శంకరుడు నుంచి మరలా బ్రహ్మ సృష్టి చేయటం ప్రారంభిస్తాడు అన్నట్టుగా. అదీగాక శివుడు భక్తవత్సలుడు. భక్తుడు చేతులు జోడించి తనను ఏది కోరినా ఇస్తాడు. బిడ్డ కోరితే తల్లి ఆట వస్తువులను ఇచ్చినట్టు.
ఈ ఆట వస్తువులు ఇచ్చే ఆనందం క్షణికమని, వీటి వల్ల దీర్ఘకాల ప్రయోజనం లేదని తల్లికి తెలుసు. బిడ్డకు తెలియదు. అమాయకత్వం, అజ్ఞానం పోయి పరిణతి వచ్చినప్పుడు తెలుస్తుంది. శివుడు ప్రాపంచిక సుఖాలనే ఆట బొమ్మలను కోరేవాడికి వాటిని ఇస్తాడు. వాళ్లకు పరిణతి కలిగి క్షణికాల మీద విరక్తి వచ్చి మోక్ష సుఖం కోరితే దాన్ని ఇస్తాడు. ఇహపర శ్రేయస్సు ఇచ్చేవాడు కనుక ఆయన శంకరుడు. అడిగిన వాళ్లకు అష్టైశ్వర్యాలు ఇస్తూ తను మాత్రం అత్యంత నిరాడంబరంగా ఆత్మారాముడై నిత్య నిరాతిశయ నిరవధిక ఆనందమయుడై ఉండడం వెనుక విశేషం ఏమిటి? కోరితే ప్రాపంచిక సుఖాల వరాలిస్తాను, కానీ అసలైన ఆనందం కోరికలు లేని స్థితిలోనే అని సదాశివుడి సందేశం. ఆయన గురించి అంత చెప్పినా తక్కువే గనుక మహాశివరాత్రి సందర్భంగా మనఃపూర్వకమైన నమస్కారం మాత్రం శివార్పణం చేద్దాం. దాంతో పాటు మారేడు దళము, దోసెడు నీళ్లు. ఓం నమ శివాయ. తర్వాత ఈ పూజలకి సంబంధించి మనం దేవతలకి ఎన్నో పూజలు చేస్తుంటాం. దేవుళ్ళకి, దేవతలకి. ఈ పూజలన్నీ కూడా ఎట్లా చేస్తుంటాం? మనం ఎవరైనా అయితే పూజిస్తుంటామో వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు. మనం ఇటేపు ఉండి వారికి పూజ చేస్తూ ఉంటాం. వాళ్ళు అక్కడ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. ఆ భేదం తెలుస్తూ ఉంటుంది. ఆ భేదం అలాగే ఉంటుంది. కానీ ఈ రుద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా, ఈ శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనం పూజ చేయాలంటే ముందేం చేయాలి? మహాన్యాసం చేయాలి. మహాన్యాసం అంటే ఈ సంస్థ ముందు ఏముందో అది మనలో కూడా ఉంది అన్న విషయాన్ని ప్రతిక్షేపించుకోవటం. సమస్త దిక్కులయందు మన శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఆయా దిక్కుల్లో ఉన్న ఆయా దిక్పాలకులు, అలాగే మనలో ఆయా దిక్కుల్లో ఆయా దిక్పాలకులు ఎక్కడెక్కడ ఉన్నారు అవన్నీ మనం ప్రతిక్షేపించుకుంటూ విశ్వముగా మారిపోవటం. ఈ విశ్వమంతా రుద్రమయం కాబట్టి, ఏకాదశ రుద్రులుగా ఉన్నారు కాబట్టి, ఆ ఏకాదశ రుద్రులుగా మారిపోయి అప్పుడు పూజ ప్రారంభిస్తాం. అప్పుడు అభిషేకం చేయటం ప్రారంభిస్తాం. రుద్రుడే రుద్రుడికి అభిషేకం చేయడం అన్నట్టుగా. మిగతా వాళ్ళకి చేసే పూజలకి, ఈయనకి చేసే పూజకి ఈయన ఒక్కడికి ఆ పద్ధతిలో చేయటం జరుగుతూ ఉంటుంది. మనం రుద్రుడిగా మారటం ముందు మనం పూజ చేయాలి అంటే ఒక విశేషం ఈయన యొక్క పూజలో. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్ దాని గురించి చెప్పుకుంటున్నాం. ఈ ఆత్మ విద్య పోగొట్టుకున్నాం మనం. అంటే నెప్తి లేదు మనకి, మరపు వచ్చేసింది. ఆత్మ విద్య అంటే మన స్వస్థితికి సంబంధించింది. మన స్థితి ఏంటో మర్చిపోయాం. మనము మొత్తం సమస్త విశ్వానికి ఆ దైవానికి వారసులమైతే, దైవాంశగా ఉంటే మనం చాలా సాధారణమైన వాళ్ళం. ఈ రోజుండి రేపు కనుమరుగైపోయే వాళ్ళం. పుడుతున్నాము, చనిపోతున్నాం అన్నట్టుగా, పూర్తిగా అశక్తులం మనం అన్నట్టుగా మనకి కలుగుతుంది. అంటే మన యొక్క స్వస్థితిని మనము మర్చిపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంది. అందువల్ల దాన్ని మరలా రిగైన్ మరలా పొందటం ఎట్లాగా? దానికి సంబంధించి దిస్ ఫర్గెట్‌ఫుల్‌నెస్, ఇట్లాగా మరపునేమంటున్నాం మనం? వెన్ లిమిటెడ్ టు బ్రెయిన్ కాన్షియస్‌నెస్, హి మే బి సెడ్ టు సఫర్ ఫ్రమ్ స్పిరిచువల్ అమ్నీషియా. అమ్నీషియా అంటే మరపుకి సంబంధించింది. స్మృతి లోపం, లాస్ ఆఫ్ మెమరీ. లాస్ ఆఫ్ మెమరీ.
అట్లా మర్చిపోయాం మనం. దిస్ ఫర్గెట్ఫుల్నెస్ కెన్ బి ఓవర్కమ్ బై అరౌజింగ్ ఇంటూ యాక్టివిటీ అండ్ డైరెక్టింగ్ ఇంటూ ద బ్రెయిన్ ఎ సర్టన్ ఎలక్ట్రోవైటల్ పవర్ resident in the physical body of man. This tremendous force is already partly active, being the source of nerve energy and of the procreative impulse and power. When more fully aroused, నేను చెప్పుకున్న ఇదంతా sublimated and directed into the heart and the head, it greatly heightens the speed of the vibratory frequency of the cells and the organs of the brain, electrifies them, in fact. Thereafter, the man thus sensitized becomes aware that he is a spiritual being endowed with divine powers. ఎప్పుడైతే ఆ శక్తి శిరస్సుకు చేరి ఆ బ్రెయిన్ లో చేరిందో అప్పుడేమవుతుంది? Thereafter, the man thus sensitized becomes aware. శీఘ్ర గ్రాహకం చేయు అంటే గ్రహించటం, సెన్సిటైజ్డ్ చాలా చిన్నదాన్ని కూడా మనం స్పందించటం. బికమ్స్ అవేర్ దట్ ఈజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్ ఎండోడ్ విత్ డివైన్ పవర్స్. ఇప్పుడు మన యొక్క అసలు స్వరూపం, స్వస్థితి మనకి జ్ఞప్తికి వచ్చి మనము దైవాంశకి సంబంధించిన వాళ్ళం, దైవమే ఈ రూపంగా ఇక్కడ ఉన్నాడు అన్నది మనకి గమనికలోకి వస్తుంది. Because this force follows undulating pathways in its ascent. ఎక్కడి నుంచి ఇది పైకి ఎగసుతుంది అంటే ప్రస్తుతానికి ఈ శక్తి ఎక్కడ ఉంది? మనకి అందరిలోనూ ఉంది ఇది. ఈ శక్తి ఎక్కడ ఉంది ప్రస్తుతము? ఆ వెన్నెముక దిగువన రహస్య అవయవాల దగ్గరగా, దాన్ని మూలాధారం అంటాం. ఆ మూలాధారం దగ్గర కేంద్రీకృతమై ఉంది ఆ శక్తి. దానివల్ల ఏమైంది? అది అక్కడి వరకే ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఏవేంటి, ఈ స్త్రీ పురుష సంభోగానికి సంబంధించినటువంటి కామవాంఛలకి సంబంధించి, ప్రోక్రియేటివ్ ఆర్గాన్స్ కి సంబంధించి, అంటే పునరుత్పత్తికి, సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి సంబంధించి వాటి వరకు అది ఉపయోగపడుతూ ఉంది. అట్లాగే కోరికలకు సంబంధించి అంతవరకు అది ఉపయోగపడుతూ ఉంది. ఇవన్నీ ఏంటి మరి? ఈ రోజు నుండి రేపు కనుమరుగయ్యే విషయాలు ఇవి. శాశ్వతమైన విషయంగా లేదు అక్కడ. ఇప్పుడు అటువంటి ఆ శక్తిని ఎక్కడికి తీసుకురావాలి? దిస్ ఫోర్స్ ఫాలోస్ అన్డ్యులేటింగ్ పాత్వేస్ ఇన్ ఇట్స్ అసెంట్. పైకి ఇది ఎగసేటప్పుడు ఎలాగా ఉంటుంది? ఇట్లా గుండ్రంగా, అంటే స్పైరల్ వేస్ గా, అలలుగా పైకి లేచి అలా క్రమక్రమంగా అసెంట్. ఆ తోవగుండా, అంటే వెన్నెముకలో ఉన్నటువంటి ఆ తోవగుండా అలల వలె అట్టుగా గుండ్రంగా తిరుగుతూ పైకి ఎక్కటం, అంటే పైకి ఎగసి పైకి ఎక్కుతూ ఉండడం. ఈజ్ అసెంట్ అలాంగ్ ద స్పైనల్ కార్డ్. ఆ వెన్నెముక ద్వారా ఒక్కొక్క చక్రాన్ని దాటి పైకి వెళుతూ, ఫ్రమ్ ద సాక్రమ్ టు ద బ్రెయిన్, ఈ వెన్నెముక దిగువ నుంచి త్రికాస్తి అంటాం. ఈ వెన్నెముక చివర, ఈ నడుముక దిగువన ఉన్న చోటని సాక్రమ్ అంటాం, త్రికాస్తి అని. అంటే బోన్, ట్రయాంగులర్ బోన్ ఎట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద స్పైన్. ఆ స్పైన్ యొక్క ఆ వెన్నెముక చివరి భాగాన ఉన్నటువంటి 3 త్రిభుజం వలె 3 భాగాలుగా చీలి ఉన్నటువంటి ఆ బోన్ దగ్గర నుంచి మొదలు పెట్టది
పైకి ఆ స్పైనల్ కార్డు అంటే వెన్నెముక గుండా పైకి ఎగసి అది బ్రెయిన్‌ని చేరి అంటే ఇదేంటంటే కొంచెం భౌతికంగా ఉన్నట్టుగా మనకి స్థూలంగా అర్థమవ్వటానికి వీలుగా ఇక్కడ చెప్తూ, సూక్ష్మంగా మనం తర్వాత చెప్పుకుందాం దీనికి సంబంధించి. ఇట్ ఈస్ సమ్‌టైమ్స్ రిఫర్డ్ టు యాస్ ద సర్పెంట్ ఫైర్. సర్పెంట్ ఫైర్. కుండలిని శక్తికి సంబంధించింది. ఈ కుండలిని గురించి మనం కుండలిని అన్నది భౌతికముగా పాము కాదు. పాము వలె ప్రాకి వ్యాపించునట్టి మన చైతన్యము. అది ప్రాణమయ, విజ్ఞానమయ కోశములు ప్రాకి వచ్చి ఆనందమయముగా సహస్రారమునందు పరిపూర్తి చెంది మరలా హృదయ కమలమునకు దిగి వచ్చి ప్రేమగా వ్యక్తమగును. ఇక్కడ చెప్పింది మనకేంటి, బ్రెయిన్‌కి వెళ్ళటం. బ్రెయిన్‌కి వెళ్ళేటప్పటికల్లా మనం ఏదైతే అమ్నిషియా ఆ మనము ఆ మరపు ఏదైతే ఉందో ఆ స్మృతి లోపం కదా మనకుంది ప్రస్తుతము. మర్చిపోయాం మొత్తం మన స్వస్థితిని, మన యొక్క అసలైన స్థితిని మర్చిపోయాం. అది ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం. ఒక యాక్సిడెంట్ అయితే బ్రెయిన్‌లో నెర్వ్స్ కొన్ని దెబ్బతిని, అంత ముందు వరకు ఉన్నట్టు మొత్తం అంటే అతనికి భార్య, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, తల్లిదండ్రులున్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మర్చిపోయాడు. తానసలు ఎవరో తెలియదు అన్నట్టుగా కూర్చునున్నాడక్కడ హాస్పిటల్‌లో. వీళ్ళందరూ వచ్చి కుటుంబ సభ్యులొచ్చి పలకరిస్తుంటే ఎవరు మీరు అంటున్నాడు. అట్లా పూర్తిగా మర్చిపోయామనమాట మన యొక్క స్థితిని. ఎక్కడుంది ఇది కీలకం? ఆ బ్రెయిన్‌లో ఉంది. అది. ఆ బ్రెయిన్‌లో దెబ్బ తగలటంతో అతనికి ఆ మరపు వచ్చింది. అట్లాగే మనకి ఈ మన ఈ సృష్టికి సంబంధించి మనం జంతు స్థితి యొక్క వ్యక్తిగత ఆత్మగా ఈ దేహాత్మగా ఈ దేహం ఉండేటప్పుడు కల్లా, ఈ దేహంలోకి జీవాత్మ దిగేటప్పటికి, జీవాత్మకి పూర్తిగా తను దైవానికి సంబంధించింది, తురియాత్మకి సంబంధించింది అన్నది వివరం ఉంది. కానీ దేహాత్మకి లేదు. దేహాత్మ పూర్తిగా మర్చిపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు దానికి మరలా ఆ మరపు నుంచి బయటకి తీసుకొచ్చి, ఆ జ్ఞప్తికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. చేయాలంటే ఇదిగో ఈ కుండలిని. ఈ కుండలిని శక్తిని పైకి ఎగిసేటట్టు చేసి, సహస్రారం చేరి అంటే ఆ బ్రెయిన్‌కి చేరి, అక్కడ ఆ బ్రెయిన్‌లో ఉన్నటువంటి సెల్స్ అన్నీ, జీవకణాలన్నీ గూడా ఎలక్ట్రిఫై అయిపోయి, విద్యుదయస్కాంత శక్తితో తిరిగి సాధారణ స్థితికి రావటం. అంటే మన యొక్క జ్ఞాపకం పూర్తిగా జ్ఞాపకం తెచ్చుకోవటం మన యొక్క స్వస్థితిని. ఆనందమయముగా సహస్రారం నందు పరిపూర్తి చెంది మరలా హృదయ కమలమునకు దిగి వచ్చి ప్రేమగా వ్యక్తమగును. వాక్కు నుండి వెలువడునప్పుడు ఆశీర్వాదముగా పనిచేయను. చూపు నుండి వెలువడునప్పుడు కటాక్షముగా పనిచేయను. ఇప్పుడు ఇక ఇదంతా తన స్వస్థితి ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో, దైవాంశకు సంబంధించిందిగా అయిపోతుంది. సమస్తము నేనుగా అయిపోయింది. అప్పుడిక అతను మాట్లాడితే ఆశీర్వాదంగా పనిచేస్తుంది. అతను చూపు కటాక్షంగా పనిచేస్తుంది. కోరికలతో ధ్యాన సాధన చేయు వారికి నాభిస్థానము నుండి కామక్రోధాత్మకపు శక్తిగా వెలువడును. సాధన లేని సామాన్యులకు మూలాధారము నుండి స్త్రీ పురుష సంబంధమైన వాంఛగా పనిచేయను. ప్రస్తుతం మనకి ఎలాగుందో ఆ శక్తికి సంబంధించి అంటే సాధన లేని సామాన్యులుగా మనం మూలాధారంలో ఉండి స్త్రీ పురుష సంబంధమైన వాంఛగా పనిచేయను. ఆ శక్తే జగన్మాతకు జీవుల దేహ నిర్మాణ లీలగా పనిచేయును. సాధనను బట్టి చక్రమున ఒక్కొక్క శక్తిగా వ్యక్తమగును. ఈ సుషుమ్న అనబడు అగ్ని నాడికి ఒక గొట్టం ఉన్నది. వెన్నెముకకు నడుమ ఆ సన్నని గొట్టం ఉంటుంది. అందులో పనిచేస్తూ ఒకానొక శక్తి ప్రజ్ఞ కలిసినది ఉంటుంది. శక్తి ప్రజ్ఞ కలిసినటువంటి ఒక అస్తిత్వం ఉంటుంది. వెన్నెముక కన్నములో గుండా వెళుతూ ఉన్నదే కుండలిని.
అంటే ఎక్కువ భాగం అందరిలో ఎక్కువ మందిలో ఏమవుతుంది? వెన్నెముక దిగువన ఆ త్రికాస్థి అనేదైతే ఉందో చిట్ట చివరగా వెన్నెముక యొక్క చివరగా ఉన్నటువంటి ఆ స్థానంలో మూలాధారము అని మనం అంటాం అది. ఈ చక్రాల పేర్లు వచ్చినప్పుడు ఆ ఆ స్థానంలో ఆ మూలాధారం దగ్గర అది ఆగిపోయి, అక్కడే అది పనిచేస్తూ ఉంటుంది. అక్కడి వరకు భౌతికంగా. అట్లాగా ఉన్నప్పుడు ఏమవుతుందది? మూలాధారం నుండి స్త్రీ పురుష సంబంధమైన వాంఛగా పనిచేయదు. ఇప్పుడు దాన్నేం చేస్తున్నాం మనం? వెన్నెముక కన్నంలో గుండా వెళుతూ ఉన్నదే కుండలిని. ఇచ్చట వెన్నెముక కన్నంలో గుండా వెళుతున్న ఆయన అని గాని, ఆవిడ అని గాని అనాలి. అందులో వెళ్తున్న ఆవిడ అనాలి. అంటే శక్తి అన్నప్పుడు స్త్రీ తత్వము, ప్రజ్ఞ అన్నప్పుడు పురుష తత్వము. అందులో శక్తి అన్నప్పుడు అందులో వెళుతున్న ఆవిడ అనాలి. ఆవిడ వంటి స్థితిలో ప్రజ్ఞ అందులో ప్రయాణం చేయుచున్నది. ఒక విద్యుత్ ప్రవాహముతో పోల్చవచ్చును. విద్యుదయస్కాంతీకరణం అంటే ఎలక్ట్రిక్ ఫైర్. విద్యుదయస్కాంతీకరణము చెందిన కార్యరూపము అనవచ్చును. విద్యుదయస్కాంతీకరణ చెందిన ప్రజ్ఞ అంటే శక్తి, ప్రజ్ఞ స్వరూపములలోనున్న ఒక్కరే పనిచేయుచున్నారు. దానిని అనుభవించుటకు వీలగును గాని చూపించుటకు వీలు లేదు. ఈ కుండలిని చూచునట్టి, వినునట్టి మొదలుగా గల పంచేంద్రియముల శక్తులుగా పంచబడినప్పుడు దీనిని వినియోగించి నీవు కంటితో చూడగలుగుచున్నావు. ఎందుకంటే మనకి ఈథరిక్ డబుల్ నుంచి ఈ భౌతిక దేహానికి ఈథరిక్ డబుల్ దీన్ని ఆనుకుని దీన్ని చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి ఇంకొక శరీరము ఈథరిక్ డబుల్. దాని నుంచి మనకి ఈ బయట విశ్వం నుంచి ఈ ఈ విద్యుదయస్కాంతీకరణం ఉంది. ఎలక్ట్రిక్ ఫైర్ ఆ శక్తి మనలో ప్రవేశించి అది ఎక్కడ సోలార్ ప్లెక్సస్ అంటే మన నాభిస్థానం దగ్గరికి ప్రవేశిస్తుంది. అంటే ఈ ఈథరిక్ డబుల్ యొక్క నాభిస్థానం దగ్గరికి. ఈథరిక్ డబుల్ అంటే మన దేహం ఎలాగా ఉందో, దేహ భాగాలు ఎలాగ ఉన్నాయో సేమ్ అదే పద్ధతిలో కవల పిల్లల్లాగా. అందుకని డబుల్ అన్నాం మనం. ఈథరిక్ డబుల్ లింగ శరీరము. ఆ శరీరంలో నాభి దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి మొత్తం అన్ని చక్రాలకి అది పంపిణీ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మూలాధారం దగ్గర కేంద్రీకృతం అవటం వల్ల ఈ శక్తి అంతా వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం అన్ని చక్రాలకి అది ప్రసారమయ్యేటట్టుగా చూడటం. అలా ప్రసారమయ్యేటప్పుడు ఉన్నటువంటి అడ్డంకులే మనకి అనారోగ్యంగా మన బయటకి మన దేహ అనారోగ్యాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ కుండలని చూచునట్టి, వినునట్టి మొదలుగా గల పంచేంద్రియముల శక్తులుగా పంచబడినప్పుడు దీనిని వినియోగించి నీవు కంటితో చూడగలుగుచున్నావు. నీవు చూడగలుగుటను ఇతరులకు చూపించలేకున్నావు. నీవు చూచుచున్నట్లు ఇతరులకు తెలియజేయగలవు గాని, నీ చూపును ఇతరులకు చూపలేవు. కుండలిని యొక్క తత్వము ఇది. సర్పముతో పోల్చబడినది గనుక దీనిని కుండలిని అని పేరు వచ్చినది. సర్పము చుట్టలు చుట్టుకుని ఉండును గనుక కుండలిని అనబడినది. ఇంకొన్ని సూక్ష్మముగా చెప్పవలననొచ్చు అది చుట్టలు చుట్టుకుని ఉన్న నీ యొక్క ప్రజ్ఞయే. ప్రాచీన శాస్త్రజ్ఞులు దాన్ని తామరతూడులోని దారముతో పోల్చిరి. తామరతూడులో ఉన్న దారం సున్నాలు సున్నాలుగా ఉంటుంది. వేల కొలది దారములు చుట్టలు చుట్టుకొని అందులో ఉండును. ప్రాచీన శాస్త్రజ్ఞులు కుండలని గూర్చి బిసతంతు తనీయసి అని పేర్కొనేది. మనకి లలితా సహస్రనామంలో వస్తుంది ఈ మాట. బిసతంతు తనీయసి అని పేర్కొనేది. లలితా సహస్రనామములందు ఇది ఒకటి. మనలో ఉన్న జగన్మాత యొక్క చాలన శక్తి స్వరూపమే కుండలిని. బిస అనగా తామరతూడు, తంతు అనగా దారము, తనీయసి అనగా సూక్ష్మముగా నుండున్నది. చాలా సున్నితము సూక్ష్మములైనది. అంటే ఆ దారములు కొంత దూరము మాత్రమే భౌతికములు, అటుపైన ప్రజ్ఞామయములైన దారములతో చేయబడి ఉండును.
సూక్ష్మంగా ఉంటాయి. మన వెన్నెముక లోపలిది ఎంత ప్రధానమైన భాగమో ఇప్పుడు మీకు తెలుస్తుంది. వెన్నెముక లోపలికి ఇంజెక్షన్ ట్యూబ్ గుర్చి లాగినప్పుడు ప్రజ్ఞయే భౌతికమైన ద్రవముగా వెలుపలికి తీయబడును. ఇంకొక శాస్త్ర రహస్యము, ఇంతవరకు దీనిని గురించి నవీనులకి తెలియనిది ఒకటి గలదు. ఒక జీవితమునకు ఒక పరిమాణమున ఇది ఇవ్వబడి ఉండును. కాబట్టి మనం ఇలాగా వెన్నెముక్కి ఆ ఇంజెక్షన్ ట్యూబ్ గుచ్చి లాగటం అనేది చేయకూడదు అని. దానివల్ల ఏమైంది ఇంకా మూలాధారానికి సంబంధించి, ఆ కుండలిని శక్తికి సంబంధించి ఇంకా ఆ జీవితంలో మనకి అది పైకి ప్రసరించడం అనేది జరగటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఘనీభవించిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేయడం వల్ల అది ఘనీభవించిన స్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పూర్తిగా స్థూలం స్థితిలోనే ఉండిపోతుందది. ఇంకా సూక్ష్మంగా పైకి ప్రసరించడం అనేది జరగదు. కుండలిని 7వ కక్షలోనికి ప్రవేశించి అత్యున్నత ప్రజ్ఞా ప్రకాశ కేంద్రమును, అంటే జగత్తుకు మూల కారణమగు పరబ్రహ్మ ప్రజ్ఞ చేరినప్పుడు విశ్వమంతయు మనస్సు అనేటువంటి తెర మీద పడుతుంది. పడ్డప్పుడు మనస్సు ఆ స్థితిలో శివుడు అనబడును. మనము ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇటు శివుడు గురించి చెప్పుకోవడానికి వీలైంది ఇప్పుడు ఇది. మనం ఇదే సబ్జెక్టు విషయం వివరించుకుంటూ ఉన్నాం మనం. మనస్సు ఆ స్థితిలో శివుడు అనబడును. విశ్వమంతయు మనస్సు అనేటువంటి తెర మీద పడుతుంది. విశ్వ మనస్సు అయిపోతుంది మనది కాదు. ఇప్పుడు ఈ దేహానికి పరిమితమైన మనస్సు కాస్త ఏమైందప్పుడు విశ్వ మనస్సు అయిపోయింది. ఇది ఎప్పుడు ఈ కుండలిని మూలాధారం నుంచి అలా పైకి ఎగసి సహస్రారం చేరినప్పుడు ఇది స్వచ్ఛ ప్రజ్ఞ. అది స్వచ్ఛమైన శక్తితో నిండి ఉండును. శివుడు సమస్త సృష్టికి తండ్రి, శక్తి తల్లి. అందుకే వాళ్ళని మనం జగన్మాతా పితలు అంటాం. ఈ సమస్తానికి తల్లిదండ్రులు ఎవరు అంటే జగన్మాతా పితలు, శివుడు, శక్తి. మనము శివుడు కావాలను, శివస్థితి నందుటయే మన లక్ష్యం. మనము శివుడు కావాలను. అందుకే మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? మహాన్యాసం చేసి రుద్రుడుగా మారిపోతున్నాం, శివుడుగా మారిపోతున్నాం మనం. అది శాశ్వతం అయిపోవాలి. ఆ పూజ చేసినప్పుడు ఆయన కాకుండా శాశ్వతం అయిపోవాలి. అది మనము శివుడు కావాలను, శివస్థితి నందుటయే మన లక్ష్యము. ఈ లక్ష్య సాధనలో మన ప్రజ్ఞా బిందువు ప్రస్తుత పరిణామ స్థితిపైన ఆధారపడి ఉండదు. మన పూర్వజన్మలలో జరిగిన కార్యకారణ సంబంధముల సమాహార బిందువే ఇది. యోగ మార్గం అనుసరించి జీవించినచో ఒక జన్మలోనే ఈ రాబో జన్మల జీవ పరిణామం అంతయును వికాసము చెందును. దీన్నే మనం ఏం చేస్తున్నాం? యోగ మార్గం అనుసరించి జీవించవచ్చు. యోగ మార్గం అనుసరించి జీవించడం అంటే నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం, దైవం కోసం. అది అప్పుడేమవుతుంది? ఈ జన్మలోనే ఈ రాబో జన్మల జీవ పరిణామం అంతయును వికాసం చెందును. మనలో అనేక శ్రేణులలో పనిచేయుచున్న ప్రజ్ఞలు మొత్తము మన వ్యక్తిగత ప్రజ్ఞకు తెలియబడుటకు అవకాశం లేదు. ఈ ప్రజ్ఞా బిందువు యొక్క వికాసమును పెంచగలిగినచో ఈ బిందువు ఊర్ధ్వముగా ఆరోహణ చేయును. ఎస్సెంట్. ఇది ఊర్ధ్వముగా ప్రయాణము చేసిన కొలదయు మనకు సర్వజ్ఞత సంభవించును. మన స్వస్వరూపమే ఈ శివత్వము. మనల్ని మనము అనుభవించుట మొదలు పెట్టినచో ఈ స్థితిని అనుభవించదము. మనం ఎంత ఎక్కువగా నేను అను ప్రజ్ఞ యందు స్వస్వరూపమునందు ఉందుమో అంతగా మనము ఈ స్థితిని, అంటే శివస్థితిని అనుభవించదము. అంటే మనము అది ఎంత ధ్యానం చేస్తున్న కొద్దీ తెలుస్తుంది.
ఈ వివరాలన్నీ మనం ఎకరాల కృష్ణమాచార్య గారు మోతుగూడెం శిక్షణా తరగతుల్లో ఉపన్యసించారాయన. ఆ శిక్షణా తరగతుల్లో బోధించారాయన. దాన్ని 'శరీర నిర్మాణ తత్వశాస్త్రము' అనే పేరుతో పుస్తకంగా మనకి అందుబాటులో ఉందన్నమాట గ్రంథంగా. దాంట్లో విషయం ఇది. ఇది ఇప్పుడు మనం చదువుకునే దానికి చక్కగా సరిపోతూ ఉంది. దాన్ని వివరించుకోవటానికి కూడా బాగా ఉంది. ఈరోజు శివరాత్రి అవటాన ఆ శివత్వం పొందటం ఏంటో దానికి గూడా మనం విషయం చక్కగా సరిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి మరుపు వచ్చింది. ఆ మరుపు నుంచి మరలా ఆ మరుపు ఎక్కడుంది? ఆ బ్రెయిన్‌లో ఉంది. అంటే వ్యక్తిగత మనస్సు అనేటప్పటికల్లా, ప్రత్యేకత మనస్సు అనేటప్పటికల్లా అది మరపొచ్చేసింది. విశ్వ మనస్సు అయిపోతే ఈ సమస్తము నేనే అన్న దాంట్లోకి, ఆ శివత్వంలోకెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ జరుగుతోంది? దిస్ ఫోర్స్ ఫాలోస్ అండ్యులేటింగ్ పాత్‌వేస్ ఒక తామర తూడులో ఎలాగైతే దారాలు ఎలాగైతే ఉన్నాయో చుట్టలు చుట్టుకొని, అందుకే దాన్ని మనం కుండలిని శక్తి, పాము చుట్టలు చుట్టుకొని ఉన్నది. అంటే అది గూడా ఎట్లాగా మళ్ళీ 3:30 చుట్టలు. 3 చుట్టలు చుట్టుకొని శిరస్సు పైకి ఇట్లాగా లేపి ఉంది అన్నట్టుగా. అంటే 3:30 చుట్టలు చుట్టుకొని ఉంది అన్నట్టుగా. అంటే ఇక్కడేంటి 3 మనము ప్లాంట్ కింగ్‌డమ్, యానిమల్ కింగ్‌డమ్, అట్లాగే మినరల్ కింగ్‌డమ్. ఈ మూడిటిని పూర్తి చేసుకొని, ఇప్పుడు 4వ వర్గం అయినటువంటి మానవ వర్గులోకి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం గాబట్టి, ఇక్కడ నెమ్మదిగా దీన్ని గూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 3 పూర్తయింది కాబట్టి 3 చుట్టలు చుట్టుకున్నది. ఇంకా మిగతా అర కొంచెం పైకి లేచిన దానికేంటంటే, మన మానవ వర్గకి సంబంధించి. ఇప్పుడిది అలా పైకి లేచి, అలా పైకి ఎక్కుతూ, ఈ షట్‌చక్రాల ద్వారా దాటుకుంటూ, షట్‌చక్రాలని ఉత్తేజం చెందిస్తూ క్రమక్రమంగా ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం చేరాలి ఇది. అప్పుడేమవుతుంది మరలా మనకి ఆ స్మృతి లోపం పోయి, ఆహ్, మర్చిపోవటం అన్నది మన స్వస్థితి ఏదైతే మర్చిపోయామో అది మరలా గుర్తు చేసుకోవటం. స్వస్థితిలోకి చేరటం. ఆ శివత్వాన్ని పొందటం. అండ్యులేటింగ్ పాత్‌వేస్ ఇన్ ఇట్స్ అసెంట్ అలాంగ్ ద స్పైనల్ కార్డ్. దీనికి దారి ఏదన్నమాట? స్పైనల్ కార్డే. ఆ వెన్నెముక. అందుకే మనకి మొట్టమొదటగా ఈ దేహం ఏర్పడేటప్పుడు తల్లి గర్భంలో ముందేమిటి శిరస్సు, తర్వాత ఈ వెన్నుపాము. ఈ 2 ఏర్పడతాయి. తర్వాత మిగిలిన భాగాలు దీన్ని చుట్టుకునేక. మిగతా అంతా ఈ ఫ్రేము, ఈ వెన్నుపాముని ఆధారంగా ఆ ఎముకల గూడు తయారవుతుంది. మిగతా అన్ని అవయవాలు అప్పుడు తయారవుతాయి. మొట్టమొదటగా తయారయ్యేది ఈ వెన్నుపాము, శిరస్సు. స్పైనల్ కార్డ్ ఫ్రమ్ ద సాక్రమ్ టు ద బ్రెయిన్. ఈ మూలాధారం నుంచి. అంటే ఆ పదాలు ఇక్కడ వాడకుండా ఏం చేశారంటే మామూలుగా భౌతికంగా ఉన్న ఈ అవయవాల పేర్లు చెప్తూ దాని ద్వారా అలా పైకి రావాలి అని ఇక్కడ దీంట్లో వివరింపబడుతుంది. సాక్రమ్ టు ద బ్రెయిన్. అంటే ఆ కుండలిని శక్తి ఆ మూలాధారం నుంచి సహస్రారానికి చేరాలి. ఇట్ ఈస్ సమ్‌టైమ్స్ రిఫర్డ్ టు యాస్ ద సర్పెంట్ ఫైర్. Its potency is so great, however, that in many ancient scriptures, it is only referred to under a protective veil of such symbols as serpents, dragons, hydras, and other dangerous reptiles. అంటే దీన్ని లేపడం. ఇప్పుడు ఇది నిద్రాణ స్థితిలో అలాగా
ఆ మూలాధారంలో అలా మెదలకుండా ఉంది. ఇప్పుడు మనం ఈ పాములను ఆడించేవాడు వస్తాడు చూడండి. ఆ బుట్టలో పెట్టుకుని పాముని ఆడించేవాడుంటాడు. ఆ బుట్ట పై మూత తెరుస్తాడు. అది అలాగా పడుకుని ఉన్నట్టుగా ఉంటుంది. వీడేం చేస్తాడు, అలా కొంచెం తల పైకెత్తి చుట్టలు జుట్టుకొని పైకెత్తి అలాగ చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ పై మూత తీయంగానే. వీడేం చేస్తాడు పాముల్ని ఆడించేవాడు దాన్ని రెచ్చగొడతాడు. ఇప్పుడు బుస్సుమని పైకి లేస్తుందికది. అయితే అది చాలా ప్రమాదకరమైనది. కాటు వేసేచే అవకాశం ఉంది. చాలా క్రోధంతో ఉంటుందదప్పుడు. అట్లాగా దానితో వ్యవహారం చాలా అత్యంత ప్రమాదకరమైనది అన్నమాట. అది ఎటు తీసుకెళ్తుందో తెలీదు అన్నట్టుగా ఉంటుంది. అందుకనే మనకేం జేశారు వాటిని కుండలిని శక్తిని దేంతో మనకి సంకేతించారు? మన ప్రాచీన శాస్త్రజ్ఞులు ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ప్రాచీన గ్రంథాల్లో ఆ పవిత్ర గ్రంథాల్లో అలాగే పురాణాలు, వేదము, ఉపనిషత్తులు అన్ని జాతులకి సంబంధించిన పురాణ గాథల్లో ఎట్లాగా దీన్ని సంకేతించారు? ఇట్ ఈస్ ఇన్ మెనీ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ ఓన్లీ రిఫర్డ్ టు అండర్ ఎ ప్రొటెక్టివ్ వెయిల్ ఆఫ్ సచ్ సింబల్స్. వాటిని ఒక రక్షక వ్యవస్థలాగా, ఒక రక్షణ పొర అన్నట్టుగా ఒక పొరలాగా దాన్ని కప్పేసేసి, ఒక రక్షణ పొరలాగా కప్పేసేసి ప్రొటెక్టివ్ వెయిల్ అంటే నేరుగా మనకి ఇది విషయము అని చెప్పకుండా దాన్ని దాచి ప్రొటెక్టివ్ వెయిల్. protective veil of such symbols as serpents, అంటే సర్పాలుగా సర్పము, అలాగే ఇంగ్లీష్ లో కూడా సర్పెంట్, సర్పము, డ్రాగన్స్ అంటే కొన్ని విచిత్ర ఆకారాలుగా ఉన్నటువంటిది, భయంకరమైనటువంటి అంటే ఊహగా ఉండేది. ఈ జంతువు డ్రాగన్ అన్నది మనకు పెద్ద కనపడదు. వాస్తవంగా అక్కడ ఉన్న ఇది కాకుండా కవి కల్పితంగా చాలా భయంకరముగా కవి కల్పితమైనటువంటి ఒక నాగుపాము కానీ లేకపోతే ముసలి రూపంలో గానీ ఉంటుంది. అది డ్రాగన్స్. హైడ్రాస్. హైడ్రాస్ అంటే గ్రీకు పురాణాల్లో అనేకమైన తలలు గల కాలసర్పం. అనేక విధాల కీడు చేయుచున్న కారణంతో అనేక విధాల కీడు చేసేదన్నమాట. అనేకమైనటువంటి తలలు గల కాలసర్పం. అవి గ్రీకు పురాణాల్లో ఇది వస్తుంది మనకి. గ్రీకు పురాణాల్లో అట్లాగా మనల్ని సంకేతించారు హైడ్రాస్ అన్నట్టుగా. అలాగే అదర్ డేంజరస్ రెప్టైల్స్ అంటే పాకే జంతువుల్లో ప్రమాదకరమైనవి చాలా ఉన్నాయి. వాటికి సంకేతంగా వీటిని వాడారనమాట. ఈ కుండలిని శక్తికి సంకేతంగా వీటిని వాడారు. అంటే ఇవి ఎంత ప్రమాదకరమైనవో దాని జోలికి వెళ్ళటం కూడా అంత ప్రమాదకరమైనది. చాలా జాగ్రత్తగా దాన్ని వ్యవహరించాలి అన్నట్టుగా. డేంజరస్ రెప్టైల్స్. దాంతో ఇవి ఇలాగా సంకేతించేటప్పుడు కల్లా దాని జోలికి ఎవరు వెళ్లకుండా అట్లాగా ఆగిపోవటం జరుగుతూ ఉండటం కోసం రక్షణగా ఇట్లాగా ఈ సంకేతాలు ఈ విధంగా ఇచ్చారనమాట వాళ్ళు. ఫర్ ద సేమ్ రీజన్ నాలెడ్జ్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ఇట్స్ ప్రిమాచ్యూర్ అవేకనింగ్ is also protectively concealed in allegories of the conquest of serpents by saviors and heroes. దీనికి సంబంధించి మరి దాన్ని ఎట్లాగా మరి ఈ జన్మలోనే మనము ఆ స్థితిని పొందొచ్చు అని చెప్పుకుంటున్నాం. ఆ సహస్రారం చేరి మన యొక్క స్వస్థితికి సంబంధించినటువంటిది మనం అనుభూతి తెచ్చుకోవటానికి అవకాశం ఉంది అంటున్నాం. మరి ఎట్లాగా ఇది అది రేపు మనం తెలుసుకుందాం. ఆ శివత్వం చెందటం అనేది కూడా మనం చూద్దాము.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. హల్లెలూయా. రాఘరావు చెప్పండి సార్. మీరేదో శరీర నిర్మాణ తత్వశాస్త్రము బై ఈకే అనేది చెప్పారు. శరీర నిర్మాణ తత్వశాస్త్రం అంటే ఇది అకల్ట్ అనాటమీనా? అవునండి, ఇంగ్లీష్ లో ఆకల్ట్ అనాటమీ. ఎస్, ఉందా అది మీ దగ్గర?